హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆశోలో ఆక్స్. సో ఇది వచ్చేసి నేను మొన్న పెట్టిన వీడియోకి కంటిన్యూషన్ అనమాట. సో మొత్తం వీడియో పెడదామని అంటే కొంచెం మోర్ దెన్ 25 minutes అవుతుంది. ఐ డోంట్ వాంట్ టు కట్ ద క్లిప్స్ అండ్ స్పీడ్ కూడా పెంచాలని నేను అనుకోలేదు. సో అందుకని చెప్పేసి ఎలా ఉందో అలానే పెట్టేస్తున్నాను. సో ఈరోజు ఏంటంటే ఆఫ్టర్నూన్ నుంచి ఆఫ్టర్ లంచ్ బ్రేక్ నుంచి చేశాను అనమాట. సో ఏంటంటే సోయా పులావ్ చేశాను కదా, సో అదైతే నేను ఇక్కడ టేస్ట్ చేస్తున్నాను. యాక్చువల్గా నేను ఫస్ట్ టైం సోయా పులావ్ తింటున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే నేను నార్మల్గా పులావ్ రైస్ కానీ లేదంటే బిర్యానీస్ కానీ ఏదైనా కూడా మనకి పక్కన టేస్టింగ్కి ఏదో ఒకటి ఉండాలన్నమాట. కర్రీస్ ఉండాల్సింది, లేకపోతే అస్సలు తినను. రైతాతో కంటే కూడా నాకు అలా తినాల్సిందే అనమాట. అట్లా నాకు ఇష్టము. సో నేను ఫస్ట్ టైం తింటున్నాను అన్నమాట ప్లెయిన్గా రైస్. అసలు నిజంగా చెప్తున్నాను కదా ఫ్రెండ్స్, నేను చెప్పిన విధానంలో కనుక మీరు కనుక చేసుకోండి పులావ్ని, నిజంగా కర్రీతో పని లేకుండా ప్రశాంతంగా కడుపు నిండా తినేస్తాను. నేను ఆ రోజు ఎలాంటి కర్రీ చేయలేదు అనమాట. నార్మల్గా ఈవినింగ్ కుర్మా అయినా చేద్దామని చెప్పేసి నేను అనుకున్నాను. బట్ ఏంటంటే ఎందుకు ఇంకా అవసరం లేదు అనిపించింది నాకు. అట్లా రైస్ తినేస్తే చాలా అనిపించింది. మంచిగా రైస్ తినేసి లాస్ట్లో కొంచెం రైతా వేసుకుని తింటే చాలా అనిపించేసింది. అంటే అంత టేస్టీగా అనిపించింది, చాలా డిఫరెంట్గా. మన చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏ బిర్యానీ కూడా దీనికి ఈక్వల్ కాదని అయితే ఫస్ట్ టైం అనిపించింది. నేను వింటూ ఉంటాను వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్లో సోయా పులావ్ ఈజ్ ఈక్వల్ టు ద నాన్ వెజ్ మటన్ చికెన్ వీటితోనే టేస్ట్ వస్తుంది అని చెప్పి, బట్ నేను ఎప్పుడు కూడా ట్రై చేయలేదు అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే అసలు నిజంగానే వాళ్ళు ఏమైతే చెప్పారో సేమ్ అట్లానే అనిపించింది నాకు. ఇంకా బయట తినే చికెన్ బిర్యానీలు వీటికంటే కూడా మంచి టేస్ట్ అనిపించింది. ఇలా ఇంట్లోనే హెల్తీగా ప్రోటీన్ రిచ్ సోయా పులావ్స్ ఇలా చేసుకుంటే మనకి హెల్తీకి మంచిది అవుతుంది. అండ్ అట్లానే ఒక మంచి టేస్టీ మీల్ తిన్నట్టు కూడా అనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ అనమాట. సో తినేసి పోయాం కొద్దిసేపు. 3:34 కలా లేచి మా వాళ్ళకైతే ఇంకా స్నాక్స్ టీవీ ఇంట్రెస్ట్ చాలా అన్నట్టు స్వీట్ పొటాటోను సంథింగ్ చేసి ఇచ్చాను. సో తింటున్నారు వాళ్ళు. నేనేమో ఇక్కడ చాయ్ పెట్టుకుంటున్నాను. సో చాయ్ అయితే మ్యాండేటరీ నాకు మాత్రం. నేను మార్నింగ్ నైట్ ఖచ్చితంగా తాగుతాను. పర్ డే నేను ఒక 3 times అయితే ఖచ్చితంగా టీ అయితే తాగుతాను అనమాట. సో ఇదైతే పక్కా. చాలామంది చెప్తారు ఎందుకు టీ తాగుతావు అది ఇది అని. ఏం చేస్తాను, టీ అనేది నా బలహీనత అనమాట. ఎన్నోసార్లు టీ మానేద్దాము అని చెప్పి అనుకున్నాను. ఒక్కొక్క టైంలో అయితే అన్నారు ఈ అమ్మాయి టీ తాగుతుంది అందుకనే సన్నగా ఉంది అని చెప్పి. అంటే పెళ్ళికి ముందు అండ్ ప్రెగ్నెన్సీ పిల్లలు ఇదంతా అవ్వకముందు సన్నగా ఉండేది. వాళ్ళు కూడా అబ్బలా ఉన్నాను, గాలి వస్తే ఎగిరిపోతాను, ఫస్ట్ ఆ టీ మానేస్తే అప్పుడు పొట్టలో నాకు ఆకలిస్తుంది అది ఇది అని చెప్పి. అస్సలు నేను అన్నం తింటామైనా మానేసేదాన్ని, టీ మానేసేదాన్నే కాదు. ఈవెన్ నాకు మిట్ట మధ్యాహ్నము బిర్యానీ టీ 2 ఇచ్చండి, టీ దాకా బిర్యానీ తినే టైప్, లేదంటే బిర్యానీ టీ తాగే టైప్ అనమాట. సో అంత ఇష్టము. మీరు ఎవరైనా నాకులాగా టీ లవర్స్ ఉంటే కనుక కమెంట్ చేయండి, ఐ లవ్ టీ అని చెప్పి. సో ఇక్కడ వచ్చి సంథింగ్ ఏదో చెప్తున్నాను. యాక్చువల్గా ఏంటంటే నేను వాయిస్ ఇచ్చాను, బట్ స్టిల్ వాయిస్ ఓవర్ కూడా ఇస్తున్నాను. ఎందుకని అంటే ఆ వాయిస్లో నాకు బ్యాక్గ్రౌండ్ నాయిస్ చాలా ఎక్కువ అనిపించింది. ఏంటి అని అంటే పిల్లలు కార్టూన్స్ చూస్తున్నారు టీవీలో, సౌండ్ పెట్టింది కదా, సో బ్యాక్గ్రౌండ్లో వస్తుంది అనమాట. మళ్ళీ ఎందుకులే రిస్క్ అని చెప్పేసి నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. అది మ్యాటర్. ఈ మ్యాటర్ అనేది ఎప్పుడు పోయిద్ది నా నోటి నుంచి కానీ నాకు అర్థమవుతుందా. సో ఆ రోజైతే వెరీ ప్లెయిన్ డే అని చెప్పాలి. నార్మల్గా నా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోతారు, పిల్లలు ఇంట్లోనే, ఇంకా వాళ్ళ పనులు, ఇంట్లో బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్నీ ప్రిపేర్ చేసుకుంటూ ఉండడం ఒక నార్మల్ వీక్ డే అనమాట. సో పెద్ద పర్టికులర్గా అయితే ఏం లేదు. ఇంకా ఏమన్నా అడిషనల్గా వర్క్ చేసి వేరే వర్క్స్ కూడా చేస్తూ ఉంటాను. కానీ మా ఇన్ బిట్వీన్ చిన్న వాటిని ఎందుకులే అని చెప్పేసి నేను వీడియో తీసుకోలేదు. ఇక్కడ నా వాయిస్ చూసి భయపడకండి, నాకేంటో తెలియదు. సమ్మర్ అయిపోయే టైంలో జలుబు వచ్చేసింది, మనకి సైనస్ కూడా ఉంది. బోనస్ అనమాట, ఎడిషనల్గా వస్తాయి అనమాట. మైట్ బి హైదరాబాద్లో ఉండే వాళ్ళకి ఈ ప్రాబ్లం వస్తుంది మేము ఎక్కువగా. ఎందుకంటే సైనస్ అనేది చాలా నీళ్ళు తాగిన పొల్యూషన్ దాని వల్ల కూడా ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి నేను విన్నాను. ఎంతవరకు నిజమో నాకు తెలీదు. వీళ్ళు ఎవరైనా ఉంటే కనుక నాకు కమెంట్లో చెప్పండి. సైనస్ కోసం ఏం వాడాలో కూడా తెలియదు, ఎన్ని మెడిసిన్స్ వేసుకుని ఏం వేసుకున్నా కూడా. ఈవెన్ నాకు ఏమైతే జలుబు, ముక్కు గారడం అట్లా ఏం లేదు, తుమ్ములు రావడం ఇదంతా ఏం లేదు. ఇంకా సడన్గా జలుబు వచ్చేసేసింది, గొంతులో కప్ప అంతా పట్టేసినట్టుగా. సో అలా అనమాట. నాకు ఎంత
పెయిన్ విపరీతంగా అనిపిస్తుంది. ఎప్పుడైనా నేను నన్ను నేను పుష్ చేసుకొని వీడియోస్ తీద్దాము ఇంకొంచెం ముందుకెళ్ళాలి అని నేను అనుకున్న ప్రతిసారి కూడా ఏంటో తెలియదు, ఎవడో ఒకటి వచ్చి వెనక ఎగురుతానన్నట్టు ఫోన్ అయినా పగిలిపోతుంది, లేదంటే నాకన్నా హెల్త్ ఇష్యూ వస్తుంది, లేదంటే ఇంకా వేరే పనులతో ఆక్యుపై అయిపోతాను. అసలు అనిపిస్తుంది అనమాట, అరే బాబు ఏంటి అని చెప్పేసి. సో అందుకే అంటే ఎంత కన్సిస్టెంట్గా చేయాలి అని అనుకున్నా కూడా ఇంకా నాకున్న 2 పిల్లలు, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ చూసుకుని, అంటే మా పెద్దోడు స్కూల్కి వెళ్ళిపోయినా కూడా మా చిన్నోడితో వాడిని చూసుకోవాలి ఇంట్లో. వాడు కుదురుగానే ఉన్నాడు అనమాట, పెద్ద తోలు పిల్లోడు. అంటే ఒక నిమిషం వాడిని వదిలిపెట్టేసానంటే ఇంకేమవుతుంది అంటే వాడు ఏం చేస్తున్నాడో అర్థం అవ్వదు, ఏదో ఒకటి ఎక్కువ దూకుతాడేమో అని చెప్పి టెన్షన్ వస్తుంది అనమాట. సో ఇప్పుడైతే టీ తాగేసి అలా కూర్చున్న తర్వాత ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ మా పిల్లలు ఇద్దరిని మా అత్తయ్య కిందకి తీసుకెళ్ళారు, అంటే సెల్లర్లోకి తీసుకెళ్ళారు. అక్కడ కొంచెం పిల్లలతో ఆడుకుంటూ ఉంటారు ఒక 1 అవర్ వరకు. సో ఈ 1 అవర్లో నేనేం చేస్తాను అని అంటే ఇలా ఇల్లు చేసుకోవడము, గిన్నెలు ఏమైనా ఉంటే క్లీన్ చేసుకోవడము, ఇంకా నైట్ డిన్నర్ కోసం ప్రిపేర్ చేసుకోవడము అవన్నీ చేస్తూ ఉంటాను అనమాట. సో ఇక్కడ అయితే సేమ్ అదే చూపిస్తున్నాను, అది నేను స్పీడ్ పెట్టలేదు, నార్మల్గానే పెట్టుకొని వస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇది ఊడుస్తుంటే అసలు ఎట్లా ఉందంటే మామూలుగా లేదనమాట. కింద నుంచి సోఫాల కింద నుంచి దివాన్ ఘాట్ కింద నుంచి అసలు పాతాళ భైరవిలో నుంచి వచ్చేటట్టు ఆయుధాలు వచ్చినట్టు వస్తూ ఉంటాయి అన్నమాట. డీప్ క్లీనింగ్ నువ్వు ఉదయం డీప్ క్లీన్ చేసినా కూడా నీకు ఇంకో 1 అవర్లో మళ్ళీ కంపు అయిపోతుంది. సో మా ఇల్లు అయితే అట్లనే ఉంటుంది, ఊడ్చి తుడిచి రోజుకి ఒక 10-15 సార్లు అవుతూనే ఉంటుంది. నేను ఊడ్చి వెళ్తాను, వాళ్ళు మళ్ళీ వచ్చి మెస్సి చేస్తారు అమ్మ. వాళ్ళు టాయ్స్ బ్యాగ్ ఉంటుంది, అవి ఒక్క దానికోసమో మొత్తం బ్యాగ్ బోర్లో పడేస్తారు. ఇంకా మళ్ళీ అదంతా తుడుచుకోవాలన్నమాట. దానితో ఈ మూలలు అంటే మాకు సరౌండింగ్స్లో కొంచెం కన్స్ట్రక్షన్స్ అవి జరుగుతూ ఉన్నాయి, ఆ దుమ్ము అదంతా కూడా వచ్చేసేసి మామూలుగా లేదంటే ఇరిటేషన్. గిన్నెల మీద కూడా దుమ్ము తెగబాకుతుంది, రోజుకి తుడుస్తున్నా 2 days గ్యాప్లో మళ్ళీ వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ అయితే వెనక వైపు సోఫా కింద మా వాళ్ళు దొరికాయని ఊడ్చినప్పుడే దొరుకుతూ ఉంటాయి. ఇంకా ఆల్మోస్ట్ ఇప్పుడైతే చాలా తక్కువ ఉంది, ఎందుకంటే ఊడుస్తున్నాను కాబట్టి. ఇప్పుడు కాకుండా నేను ఒకసారి ఏం చేస్తాను అంటే మార్నింగ్ పని అయిపోయింది ఫస్ట్ ఊడ్చేసిన తర్వాత ఇల్లు పని స్టార్ట్ చేసుకుంటాం కదా, వంట అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం గ్యాప్ ఇస్తాం. అంటే మేము టిఫిన్లు చేసి పిల్లలు స్నానాలు చేసేంత వరకు గ్యాప్ ఇస్తాను కదా, ఆ టైంలో చూడాలి. ఇంకా అసలు ఎంత వస్తుందో మామూలుగా ఉండదు అనమాట, ఒక దేహంలో ఉంటుంది. నేను ఇక్కడ వచ్చేసి పని అయిపోయింది, ఇంకా నాకు పిల్లలు లేరని చెప్పి డైట్ కుక్ అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు మొన్న ఒక 2 days ముందే తెచ్చారు. సో అది తాగలేదు, నాకు ఈ డైట్ కుక్ తాగిన తర్వాతనే వచ్చిందేమో అనిపిస్తుంది, ఎందుకంటే వాయిస్ ఓవర్ 2 days తర్వాత ఇస్తున్నాను కాబట్టి. సో కూల్గా ఉందంటే ఇదే తాగాడనమాట, ఫ్రిడ్జ్లో పెట్టుకొని డైట్ కుక్ అనేది. ఇది షుగర్ ఫ్రీ అనమాట. సో ఎప్పుడన్నా ఒకసారి తాగుతాను, రోజు తాగమని అయితే చెప్పను. అండ్ ఇది ప్రమోషన్ కూడా కాదు, నాకు ఫేవరెట్, నాకు నచ్చింది కాబట్టి నేను తాగుతున్నాను. ఇప్పటి వరకు నా వీడియోస్ కనుక మీరు చూసినట్లయితే, మీకు అట్లా నచ్చినట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ, మీ సబ్స్క్రిప్షన్ నాకు చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ, లెట్స్ సీ అగైన్.